హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, రఘురామకృష్ణరాజు గారి కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇచ్చిందని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది సార్. మరి ఈ కేసులో ఎటువంటి అప్డేట్స్ జరిగాయి, ఎటువంటి షాక్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు? అక్రమాస్తుల కేసు వేగంగా విచారణ జరపమని హైకోర్టులో రఘురామకృష్ణరాజు పిటిషన్ వేశాడు. దానికి సంబంధించి నిన్న విచారణ జరిగింది. ఆ విచారణలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది చూసినప్పుడు, సుప్రీంకోర్టు జస్టిస్ సంజయ్ ఖన్నా ఆధ్వర్యంలో ధర్మాసనం దీన్ని విచారణ జరిపింది. ప్రధానంగా కొన్ని కామెంట్స్ చేసింది. అదేంటంటే సిబిఐ అఫిడవిట్ అనేది సర్ప్రైజింగ్గా ఉంది అనేది చెప్పింది. ఎందుకంటే ఈ కేసు లేట్ కావడానికి సిబిఐ చెప్తున్న కారణాలు కొంత విచిత్రంగా అనిపిస్తున్నాయనే సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. అందులో ఒకటేంటంటే ఈ ఎక్కువగా జగన్ డిస్పోజ్ పిటిషన్స్ వేస్తున్నాడు, దానివల్ల లేట్ అయింది అనేది ఒకటి. రెండవది ఈ ఈ ఇక్కడ మన సిబిఐ కోర్టులో జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు 6 మంది ట్రాన్స్ఫర్ కావడం కానీ చనిపోవడం కానీ జరిగింది అనేది చెప్తున్నారు. సో ఓవరాల్గా అఫిడవిట్ చూసి షాక్ అయ్యాము అని చెప్తుంది. ఎందుకంటే ట్రయల్కి రాకుండానే ఇన్ని కేసుల మీద కేసులు పెట్టుకుంటా ఎలా వెళ్ళారు, ట్రయల్కి ఎందుకు రాలేదు ఇన్ని రోజులు అనేది సుప్రీంకోర్టు ఆశ్చర్యాన్ని ఎక్స్ప్రెస్ చేసింది. ఇక్కడ కూడా సుప్రీంకోర్టులో కూడా మేము కూడా డిస్పోజ్ పిటిషన్ని చూస్తున్నాము. సో ఈ డిస్పోజల్ పిటిషన్స్ వల్ల ఎందుకు లేట్ అవుతుంది అనేది సుప్రీంకోర్టు ప్రధానంగా సిబిఐని చెప్పింది. జగన్కి షాక్ అనేది ఏం లేదు. నిజానికి జగన్ మీద ఏమి కామెంట్స్ ఏమి చేయలేదు. ఎందుకంటే జగన్ నిందితుడు. ఈ కేసులో జగన్ చేసేది ఏముంటుంది, కోర్టు సిబిఐ వేగంగా చేయాలి. ఆ రెండు వేగంగా చేయలేనప్పుడు వాళ్ళని అడగాలి తప్ప జగన్ని అడిగేది ఏం లేదు. అయితే పరోక్షంగా జగన్కి ఈ కేసు త్వరగా అయితే జగన్కి షాక్ అని కొంతమంది అనుకుంటున్నారు. సో ఆ యాంగిల్లో షాక్ అని చెప్తున్నారు. దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతా. బట్ సుప్రీంకోర్టు అయితే ఈ కామెంట్లు చేసింది. దాని తర్వాత విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. ఆ తర్వాత దీన్ని వేగంగా ట్రయల్ని చేయమని గతంలో చెప్పినవే వర్తిస్తాయని చెప్పింది. అనేక సార్లు ఏంటంటే ఈ ప్రజాప్రతినిధుల కేసులకు సంబంధించి వేగంగా విచారణ జరపాలి, ట్రయల్కి వేగంగా తీసుకెళ్ళాలి, ట్రయల్ కూడా వేగంగా ముగించాలి అనేది గతంలో కూడా సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. ప్రజాప్రతినిధులు ఒకటి, రెండోది ఫైనాన్షియల్ ఫ్రాడ్కి సంబంధించి. ఎందుకంటే ఆర్థిక నేరాలు హత్య కంటే కూడా ఇంపార్టెంట్ అనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు అనేకసార్లు తీసుకెళ్ళింది. హత్యలైనా స్పాంటేనియస్గా కావచ్చు, లేకపోతే అక్కడికక్కడ ఎమోషనల్ బర్స్ట్లో చాలామంది హత్యలు చేస్తారు. కానీ ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ అనేది చాలా క్యాలిక్యులేటెడ్గా కోల్డ్ బ్లడెడ్గా చేసేది. ప్రజలు నమ్మకంతో ఎన్నుకుంటే వాళ్ళకి ఆ నమ్మకాన్ని దెబ్బకొట్టే విధంగా పబ్లిక్ ప్రాపర్టీని మిస్యూజ్ చేయడము. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోవాలని ఈ సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. కానీ అది జరగట్లేదు. మనం చూస్తున్నాం చాలా కేసుల్లో కూడా సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఇటు ఏజెన్సీస్ కావచ్చు, లేకపోతే ట్రయల్ కోర్ట్స్ కావచ్చు, వేగంగా కేసుల్ని డిస్పోజ్ చేయట్లేదు. దీనికి ఒక కారణం మనం అనేకసార్లు చెప్పుకున్నాం. ఆల్రెడీ 5 కోట్ల కేసులు పైన పెండింగ్లో ఉన్నాయి ఇండియాలో. సో దానికి సరిపోయే కోర్టులు లేవు, జడ్జెస్ లేరు, నెంబర్ ఆఫ్ ఇది లేదు. అట్లాగే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకు కూడా సిబిఐ ప్రధానికి ఇప్పుడు చిన్నది జరిగినా సిబిఐని అడుగుతున్నారు. నిన్న ఢిల్లీలో రావుస్ కోచింగ్ సెంటర్లో వాటర్ ప్రమాదం జరిగి అక్కడ 3 చనిపోతే దాని మీద కూడా సిబిఐనే వేశారు. సో అందువల్ల వేరే వేరే ఏజెన్సీల ఏర్పాటు అవసరం ఉంది. ఈ సరిపోదు. ఇప్పుడు ఏంటంటే సిబిఐ అన్నిటికీ ఎకనామిక్స్ అఫెన్సెస్లోనూ సిబిఐ ఇన్వాల్వ్ అవుతుంది, క్రైమ్లోనూ సిబిఐ ఇన్వాల్వ్ అవుతుంది, ఇంకా రకరకాల పబ్లిక్ ఫండ్స్ మిస్యూజెస్లోనూ అవుతుంది. ఇలాగా అన్నిటికీ సిబిఐ అన్న పరిస్థితి వచ్చేసింది. అందుకని ఆయా రాష్ట్రాల్లో కూడా ఒక స్పెషల్ పోలీసు వ్యవస్థలు ఇట్లాంటి వాటికి ఏర్పడడం అవసరం. సో అది లేకుండా వేగంగా అయితే జరగవు ఒకటి. రెండవది, సెంట్రల్ గవర్నమెంట్లో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళ మీద కేసులు వేగంగా మూవ్ కావు. ఇది కూడా ఒక ప్యాటర్న్ మనకు కనబడుతుంది. ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా ఎవరున్నా వాళ్ళ మీద కేసులు త్వరగా మూవ్ కావు, వ్యతిరేకంగా ఉంటే త్వరగా మూవ్ అవుతుంటాయి. ఎందుకంటే ఆ ఏజెన్సీలన్నీ కూడా
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ డైరెక్ట్ నియమించే అధికారం ఎవరికి ఉంటుంది, ఒక కమిటీకి ఉంటుంది. ఆ కమిటీలో మోడీ అండ్ క్యాబినెట్ మినిస్టర్ వీళ్ళ మెజారిటీ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఫైనల్గా మోడీ అనుకున్న వాళ్ళే సిబిఐ డైరెక్టర్గా ఉంటారు. సో ఎంత మేము పారదర్శకం పనిచేస్తున్నారని చెప్పినా విమర్శలు అయితే ఎలా వస్తున్నాయంటే మోడీ చెప్పినట్టుగానే జరుగుతున్నాయని. కాబట్టి ఆ రకంగా సిబిఐ డైరెక్టర్ల మీద గతంలో సుప్రీంకోర్టు కూడా ఫర్ ఎగ్జాంపుల్ వివేకానంద రెడ్డి కేసులో ఐఓ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని సుప్రీంకోర్టే మార్చేసింది కదా. సో ఇలాగా విమర్శలు అయితే వస్తున్నాయి. ఒకటేమో పొలిటికల్లీ మోటివేటెడ్ వాటిని కేసుల ఇన్వెస్టిగేషన్ ఒకటి జరుగుతుంది, ఒకటేమో మన లీగల్ ఫ్రేమ్వర్క్లో ఉండే ఇబ్బందులు ఒకటి. ఈ రెండు కారణాల వల్ల కేసులు లేట్ అవుతుంటాయి. సో ఇది ఒక వెర్షన్. రెండో వెర్షన్ ఏంటంటే రఘురామకృష్ణరాజుకు కూడా దీంట్లో షాక్ తగిలిందని సాక్షి రాసింది. అంటే ఒకే కోర్టులో కామెంట్లు చేస్తే మనకి ఎప్పటి నుంచో ఇది అలవాటే. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పత్రికలేమో జగన్కి షాక్ అంటాయి, వైసీపీ వాళ్ళేమో రఘురామకృష్ణరాజు షాక్ అండి. ఇక్కడ రెండు కూడా కనిపిస్తున్నాయి. రఘురామకృష్ణరాజు విషయంలో కూడా ఆయన రఘురామకృష్ణరాజు అడ్వకేట్ని సుప్రీంకోర్టు మీరు మమ్మల్ని డిక్టేట్ చేయకండి అని గట్టిగా చెప్పినట్టుగా తెలుస్తుంది. మీరు మమ్మల్ని డిక్టేట్ చేయకండి, మేము ట్రయల్ కోర్టుల్ని ఆదేశించలేము, అట్లా ఆదేశించేటైతే వందలాది కేసులు అవే వస్తాయి మా దగ్గరికి. ట్రయల్ కోర్టులు మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి అని మేము చెప్పలేము. జనరల్ ఆదేశాలు ఉన్నాయి, అవే అమలవుతాయి. దీంట్లో మీరు మమ్మల్ని మేము ఎలా వ్యవహరించాలో మీరు మమ్మల్ని డిక్టేట్ చేయకండి అని గట్టిగా చెప్పిందని చెప్తున్నారు. సో కొంత అది ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఆయనకు ఆత్రం ఉండొచ్చు, త్వరగా జగన్ జైలుకి వెళ్ళిపోవాలని రఘురామకృష్ణరాజుకు ఉండొచ్చు. కానీ అది జరగడానికి అంత ఈజీ కాదు కదా. అందుకని జగన్ వైపు అడ్వకేట్ నిరంజన్ రెడ్డి ఇంకొక విషయాన్ని కూడా జస్టిస్ సంజయ్ ఖన్నా దృష్టికి తీసుకెళ్లాడు. అదేంటంటే ఈ కేసు పిటిషనర్ ఎవరైతే రఘురామకృష్ణరాజు ఉన్నాడో ఆయనేమి సచ్చరిత్రుడు కాదు, ఆయన మీద కూడా సిబిఐ కేసులు ఉన్నాయి, ఆయన కూడా బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో ముద్దాయి. సో ఒక సిబిఐ కేసులో ముద్దాయి, ఇంకొక సిబిఐ కేసులో ముద్దాయి కేసు త్వరగా పరిష్కరించమని అడగడం ఎంత విచిత్రం అనేది కూడా ఆయన కోర్టు దృష్టి తీసుకెళ్ళాడు. కాకపోతే కోర్టు దాని మీద ఏం కామెంట్ చేసినట్టుగా అయితే లేదు. సో అంటే విన్నట్టుగా ఉంది. అంటే ఆయన దృష్టికి తీసుకెళ్లారు, పిటిషన్ ఎవరు అనేది కూడా తెలియాలి కదా, ఎందుకు వేస్తాడని. సో పొలిటికల్ మోటివ్తోనే వేశారనేది కూడా ఉంటుంది. బట్ పొలిటికల్ మోటివ్తో వేసినా ఏ మోటివ్స్ వేసినా కేసు మెరిట్స్ డిమెరిట్స్ని బట్టి సుప్రీంకోర్టు అనేకసార్లు వ్యవహరిస్తుంది. ఓకే. సో అలాగా ఈ ఓవరాల్గా ఏంటంటే గత 10 ఏళ్ళ నుంచి జగన్ బెయిల్ మీద ఉన్నాడు, ఈ కేసులు ముందుకెళ్ళట్లేదు, ఈ డిస్పోజల్ పిటిషన్లే ఇంకా ముందుకెళ్ళట్లేదు. మొన్న కూడా అన్నీ విని ఇంకా జడ్జిమెంట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆ జడ్జి ట్రాన్స్ఫర్ అయిపోయారు. సో కొత్త జడ్జి వచ్చినప్పుడు మళ్ళీ మొత్తం వినాలి. సో ఇలాగా ఎక్కువసార్లు ఇదే జరుగుతుందనేది వాస్తవం అన్నమాట. సో అంటే ఇక్కడ జగన్ గతంలో మోడీతో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ కేసులు ముందుకెళ్ళట్లేదు. ఇప్పుడు మోడీ జగన్ పట్ల ఎలాంటి వైఖరి తీసుకుంటాడనే దాన్ని బట్టి ఈ కేసులు ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఇక న్యాయ వ్యవస్థ పరంగా చూసుకున్నప్పుడు ఈ కేసులో ఒకవేళ జైలు శిక్ష పడుతుందా రఘురామకృష్ణరాజు కోరుకుంటున్నట్టు అది చెప్పలేము. ఎందుకంటే నిజంగా అక్రమాస్తుల కేసులో జగన్ ఫ్రాడ్ చేశాడని తేలితే జైలు శిక్ష పడుతుంది, తేలకపోతే పడదు. సో త్వరగా ట్రయల్ జరిగినంత మాత్రాన్ని జైలుకి వెళ్ళిపోతాడనేది ఏమీ లేదు, జగన్కి షాక్ అనేది లేదు. జగన్కి రిలీవ్ కూడా కావచ్చు, ఈ కేసుల్లో నుంచి జగన్ బయటికి కూడా వచ్చేయచ్చు. బయటకు వస్తే ఇంకా హ్యాపీగా కూడా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే ఇవి తెలియని ఒక టెన్షన్ ఉంటుంది, నిరంతరం కేసులు వాయిదాలకు వెళ్ళకపోతే అదొక సమస్య. ఇప్పుడు ఎట్లాగో నువ్వు సీఎం కాదు కదా, రోజు వాయిదాలకు రా అని రేపు పొద్దున పిలిస్తే ఆయన పార్టీ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయకుండా కోర్టుల చుట్టూ తిరగాలి. సో ఈ ఇబ్బందులు జగన్కి ఉండకుండా ఉండాలి. త్వరగా ట్రయల్కి వెళ్ళిపోయి త్వరగా డిస్పోజ్ అయితే శిక్ష పడితే అదో పరిస్థితి, పడకపోతే జగన్కి ఒక రిలీఫ్ అనేది వస్తుంది. ఓకే. సో ఆ యాంగిల్లో చూసుకున్నప్పుడు ఇది రిలీఫా జగన్కి షాకా అనేది మనకి ఎప్పుడు తేలుతుంది అనేది మాత్రం చెప్పలేము. ఎందుకంటే సుప్రీంకోర్టు డెడ్ లైన్ అయితే ఏం పెట్టలేదు.